వాస్తవంగా భారతదేశాన్ని దెబ్బ కొట్టడం కోసం ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళని తయారు చేసింది లేదా వాళ్ళని దగ్గర పెట్టుకుంది పాకిస్తాన్. సుదీర్ఘకాలం పాటు అమెరికా వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ మీద దాడులు చేసినప్పుడు తాలిబన్లని తన దేశంలో సెక్యూర్ చేసింది. ఆ దాదాపుగా 30 సంవత్సరాల పాటు తాలిబన్లని పెంచి పోషించింది. ఆ తాలిబన్లకు బిడ్డలు పుట్టారు, వాళ్ళు కూడా తాలిబన్లుగా మారారు. వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో అమెరికా వెనక్కి వెళ్ళిపోతుంది, అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పరిపాలిస్తారు. తద్వారా పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోతే పాకిస్తాన్ చేతిలోకి ఆఫ్ఘనిస్తాన్ వస్తుంది. ఈ తాలిబన్లని తీవ్ర ఉన్మాదులుగా మార్చాం కాబట్టి మనం చెప్పినట్టు నడిచి ఇండియాను నాశనం చేస్తారు, కాశ్మీర్ని స్వాధీనం చేసుకుంటాను. అది వేసిన ఎత్తుగడ సీన్ కట్ చేస్తే పాపం దాని ప్లాన్ రివర్స్ అయ్యింది. ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబన్లు ఇప్పుడు పాకిస్తాన్కి శత్రువులు, భారత్కి మిత్రులు. భారతదేశానికి పదే పదే వస్తున్నారు. తాజాగా తాలిబన్ల వ్యవసాయ మంత్రి భారతదేశానికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సామాజిక వర్గంలోని ఆ వర్గం వాళ్ళు అతన్ని బాగా రిసీవ్ చేసుకున్నారు. దాంతో విపరీతం మొన్న ఇరాన్ వాళ్ళు వచ్చినప్పుడు ఎట్లయితే రిసీవ్ చేసుకున్నారో ఆ విధంగానే ఉంది. దాంతో నాకు ఇది ఒక రెండవ దేశం కింద ఉంది, ఎంతో సంతోషంగా ఉంది, ముస్లింలు ప్రశాంతంగా ఉండేటటువంటి ప్రాంతం అంటూ తాలిబాన్ వ్యవసాయ శాఖ మంత్రి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇప్పుడు పాకిస్తాన్కి పుండు మీద కారం జల్లినట్టు అవుతుంది.